Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అనుదినం దేవుని ప్రేమని గురించి ధ్యానించుకోవటం, మరి ఆ దేవుని యొక్క ప్రేమ మన దగ్గరికి ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా యేసుక్రీస్తులో ఆయన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక్కడ అపోస్తుల కార్యం 10వ వచన అధ్యాయాన్ని చదువుకుందాం. మరి జూలై 23కి చెందినటువంటి వాక్య భాగం ఇది. చెప్పినప్పుడు దీనిలో ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. దానికి అంటే దీనికి సంబంధించినవి కానీ, లేకపోతే వేరే థియాలజికల్ విషయాలు కానీ, క్రైస్తవ జీవితానికి సంబంధించినవి కానీ, మరి ఈ వాక్యానికి సంబంధించినవి కానీ, ఏదైనా సరే మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. మరి సరి అయినటువంటి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఈ దిన వాక్యానికి సంబంధించినటువంటి ఈ అధ్యాయానికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, ప్రతి జాతి సువార్త వినాలి అనేటువంటి పథకం ఎవరేసింది, ఎవరి దగ్గర నుండి వచ్చింది, వాటికి రుజువులేంటి. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 10వ అధ్యాయంలో కొర్నేలి ఏ విధంగా మారు మనసు పొందాడు, ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందాడు, కొర్నేలికి వచ్చినటువంటి దర్శనం, మరి పేతురుకి వచ్చినటువంటి దర్శనం, పేతురు కొర్నేలి ఎదురుకి వెళ్ళటం. మరి కొర్నేలి అయితే ఆయన అన్యుడు, పేతురు అయితే ఆయన యూదుడు. మరి యూదులు అన్యుల దగ్గర ఇంటికి వెళ్ళరు, అక్కడ భోంచేయరు. అయినప్పటికీ ఆయన వెళ్ళాడు. ఏంటి దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం ఏంటి, దాని నుండి మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ 30 నిమిషాలు 40 నిమిషాల్లో మనం నేర్చుకుందాం. కొర్నేలి మత మార్పిడి ఇక్కడ అపోస్తుల కార్యాల్లో విస్తృతంగా వివరించబడినటువంటి వృత్తాంతం. అంటే ఈ అధ్యాయంలోనే కాదు, అపోస్తుల కార్యాల్లో కూడా అది ఎక్కువ టైం స్పేస్ తీసుకున్నది. యూద పరిధి నుండి సువార్త విచ్చుకుంటున్నప్పుడు, పరిధి విశాలమవుతున్నప్పుడు ప్రతి ఒక్క స్థాయి జాగ్రత్తగా నివేదించబడింది, రిపోర్ట్ చేయబడింది సిస్టమేటిక్గా. ఆ విధంగా లోక ఈ విషయాన్ని మనకి ఒక టాక్ట్ఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి కుదిర్చి రాశాడు ఆయన. మొదటిగా సమరీయులు లేఖనముల ఎడల విచిత్రమైన అవగాహన కలిగి ఉన్న సంకర జాతి వారు. మొదటిగా ఎవరు? మొదటిగా యూదులు, తర్వాత సమరీయులు. ఈ సమరీయులు అంటే మొదటిగా సిసలైనటువంటి యూదుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది కదా, వాళ్ళు సువార్త విన్నారు. తర్వాత సమరీయులు, వాళ్ళలో ప్రత్యేకత ఏంటి? లేఖనముల ఎడల విచిత్రమైన అవగాహన కలిగి ఉన్న సంకర జాతి వాళ్ళు తోరా ఒక్కదాన్ని అంటే పంచగ్రంథాల్లోనే వాటిని మాత్రమే లేఖనాలుగా ఎంచుతారు సమరీయులు. అటు తర్వాత ఐథియోపియుడైన నపుంసకుడు ఏ విధంగా వాడు మారు మనసు పొందాడు అనేది మనం చూసాం 8వ అధ్యాయంలో.
మరి ఆయన పూర్తిగా యూదా మతానికి మారలేదు. కానీ వికలాంగుడు కాని ఎడల అతను మారి ఉండేవాడు. ఇక అది చర్చనీయాంశం అనుకోండి, క్లియర్గా లేదు. ఇటుగా చెప్పవచ్చు, అటుగా చెప్పవచ్చు. తరువాత అది 8వ అధ్యాయం. 9వ అధ్యాయంలో తరువాత అన్యజనులకు అపోస్తలుడు కాబోయే వ్యక్తి పౌలు. ఆయన ఏ విధంగా మారాడు, దమస్కస్ వెళ్తుంటే యేసు ప్రభుని చూడటం, ఆ వృత్తాంతం. ఇతను లేఖనాలకు ఇక్కడ అంటే 9-15 కూడా చదువుదాం. అది అపోస్తలుడైన పౌలు అన్యజనులకు ఏ విధంగా అపోస్తలుడిగా దేవుడు నియమించాడు అనే దాన్ని మనం చూస్తాం. 9-15 అపోస్తలుల కార్యాలు 9-15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు, క్లారిఫై చేస్తున్నాడు ఈయన అననీయాకి. అక్కడ అపోస్తుల కార్యం, ఇక్కడ అపోస్తుల కార్యం 10లో మనం చదువుతున్నటువంటి అధ్యాయంలో దేవుని ఎడల భయభక్తి కలిగిన వ్యక్తి మార్పిడిని గూర్చిన వృత్తాంతం ఇక్కడ మనం చూస్తాం. ఇతను లేఖనాలకు, యూదుల సునగోగుకు అనుబంధం కలిగి ఉన్న అన్యుడు. ఓకే, అక్కడ సునగోగుకి అంటే యూదులు అక్కడికి వాళ్ళ చర్చి, ఇప్పుడు మన చర్చి క్రైస్తవులకి ఉండే క్రైస్తవులు కూడుకునేదాన్ని చర్చి అంటాం. అదేవిధంగా సునగోగులు యూదులు కూడుకునే దాన్ని సునగోగు అని అంటాం. కాబట్టి ఈయన సునగోగుకి వెళ్తాడు. యూదుల లేఖనాలు కూడా చదువుకునేటువంటి వ్యక్తి. అయితే సున్నతి చేయించుకునేటకు ఆయన నిర్ణయించుకోలేదు. దానికి కారణం ఏం తెలియదు మనకి. ఆయన అయితే సున్నతి కాలేదు. సున్నతి కానటువంటి వాళ్ళు ఈ విధంగా యూదుల లేఖనాలను చదివేటువంటి వాళ్ళు, యూదుల సెనగోగుకి వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళని ఏమంటారు అని అంటే, వాళ్ళని ఏమంటామంటే గాడ్ ఫియరర్స్ అంటారు. మరి ఈ సున్నతి చేయించుకుని వాళ్ళ బాప్తిసం పొందినటువంటి వాళ్ళని ఏమంటారంటే అక్కడ వాళ్ళని ప్రోజలైట్స్ అంటారు. కాబట్టి ఒక అన్యుడు యూదుడు కావాలి అంటే 2 స్టెప్స్ ఉంటాయి. గాడ్ ఫియరర్స్ ముందు అవుతారు, తర్వాత బాప్తిసం సున్నతి తీసుకున్న తర్వాత వాళ్ళని ప్రోజలైట్స్ అంటారు. కాబట్టి యోధా మతమునకు మారినందున కలిగేటువంటి అర్హత ఆయనకు, కొన్ని ప్రివిలేజెస్ అవి ఆయనకి లేదు. ఎందువల్లంటే ఆయన సున్నతి చేయించుకోలేదు కాబట్టి. కొన్ని వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయంలో 8 వచనాలు ముందు చదువుతాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ దర్శన కాలములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుడు అంటే ఇక్కడ యెహోవా దేవుడు. ఆయన అంటే ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి
అంటే లేఖనాలు చదువుకోవటం, అక్కడ సినగోగుకి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు, చెప్పాను కదా, భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. ఈయన భక్తిపరుడు, ఈయన ప్రోజలైట్ కాదు. అంటే కొర్నేలియా వలె ఆయన వాళ్ళల్లో ఒక సర్వెంట్ని పిలిచి ఇద్దరు, ఆయన ఇంకొక అతను, ఇద్దరు కలిసి వెళ్ళారు. 9 నుండి 16 వరకు కూడా చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కాను. ఎప్పుడు, ఏ టైంలో? 9వ వచనంలో ఏ టైంలో వెళ్ళాడు? 12 గంటలకు. అంటే ఇది కలలో ఏదో కలలో వచ్చినటువంటి డ్రీమ్ కాదు, కల కాదు. ఇది నైట్లో నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి కల కాదు. ఇది మధ్యాహ్నటప్పుడు వచ్చినటువంటి దర్శనం. ఓకే, 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగలను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వలె ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. 16 వరకు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను అన్నడును తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పాత్ర దుప్పట్లాగా 2 విధాలుగా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఐ విల్ కంటిన్యూ ద నోట్స్. కొర్నేలికి అతని ఇంటి వారికి సువార్త ప్రకటించుటకు కైసరియకు వెళ్ళుటకు దేవుడు సిద్ధపరిచిన అపోస్తలుడు ఎవరు? పేతురు. పేతురు పదే పదే చూసిన దర్శనము ఆచారబద్ధమైన అపవిత్ర ఆహారములకు చెందినది. ఆ దర్శనం దేనికి చెందింది? అపవిత్రమైనటువంటి ఆహారం. దాన్ని కోషర్ ఫుడ్ అంటారు. పాత నిబంధనలో ఏం తినాలి, ఏం తినకూడదు అనేటువంటి నిబంధన ఉన్నది కదా. ఆ నిబంధన ప్రకారం వాళ్ళు భోంచేస్తే దాన్ని కోషర్ ఫుడ్ అంటారు. లేదు, అవేం పట్టించుకోకుండా భోంచేస్తే అది నాన్ కోషర్ ఫుడ్ అంటారు. ఇప్పుడు అన్యులకి అలాంటి అలవాటే లేదు. కోషర్ ఫుడ్ తినాలనే అలవాటేమీ లేదు. పేతురుకైతే ఆ కోషర్ ఫుడ్డే తినాలనేటువంటి అలవాటు ఉంది. అది నిబంధనలో ఒక భాగం. పేతురు పదే పదే చూసిన దర్శనము ఆచారబద్ధమైన అపవిత్ర ఆహారములకు చెందినది. అపవిత్రమైన జంతువులను చంపి తినుమని 3 సార్లు ఆదేశింపబడ్డాడు. 3 సార్లు పేతురు తిరస్కరించాడు. తనను తాను ధర్మశాస్త్రపు ఆహార నిషేధాలకు కట్టుబడినట్లు భావించాను. ఓకే, ఇప్పుడు మార్కు 7
19 చదువుకున్న అంతకుముందు మరలా చదువుదాం. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుప్రభు శిష్యులు యూదుల వలె ఆచారబద్ధంగా వాళ్ళు చేతులు కడుక్కోలేదు. వాళ్ళు పరిసయ్యులు వచ్చి అన్నారు, ఏంటి మేము కానీ లేకపోతే బాప్తిస్మా యోహాను వాళ్ళ శిష్యులు కూడా మరి ఈ ఆచారబద్ధంగా మేము చేతులు కడుక్కుంటాం, మీరు మీ శిష్యులు కడుక్కోరేంటి అని ప్రశ్నించారు. దానికి ఇక్కడ యేసుప్రభు స్పందిస్తూ మనం తిన్నప్పుడు లెట్రిన్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది, కానీ హృదయం నుండి వచ్చేది అది మనిషిని అపరిశుద్ధం చేస్తుంది, అది అన్క్లీన్ చేస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ మార్క్ ఏం చేస్తాడంటే ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని ఒక బ్రాకెట్ లాగా చెప్తాడు. అంటే యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో ఈ అర్థం ఉన్నది అని చెప్పి ఈ మాటలు చెప్తాడు. అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహుర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఇక్కడ ట్రాన్స్లేషను చాలా క్లియర్గా లేదు. అంటే దీని అర్థం ఎంత ఆలోచించినా కానీ అర్థం కాదు. దీని అర్థం ఏంటి అని అంటే, ఇట్లు అది అంటే ఈ విధంగా యేసు ప్రభు చెప్పుట ద్వారా అని అర్థం. చెప్పుట ద్వారా భోజన పదార్థములన్నిటినీ యేసు ప్రభు పవిత్రపరిచాడు. అంటే కోషర్ ఫుడ్ తినాలని ఆ భేదం ఏమి వద్దయా, అది యూదులకి ధర్మశాస్త్రానికి సంబంధించింది, కానీ నిజంగా అది ఎందుకు పనికిరాదు. ఏంటి అంటే హృదయశుద్ధి కావాలి, హృదయం నుండి వచ్చినటువంటిది అది ముఖ్యం. కానీ నువ్వు ఏం తింటున్నావు ఏం తినకపోతున్నావు అది ముఖ్యం కాదు. అంటే దాని అర్థం ఒకళ్ళ హెల్త్ విషయాన్ని బట్టి మనం కొన్ని తినకపోవచ్చు, డాక్టర్ కూడా చెప్తాడు ఇది తినబాకండి అని. మరి అంతేకాదు మనకు కొన్ని వస్తువులు ఇష్టం లేదు, అది మనస్సాక్షి. కానీ రిలీజియస్గా స్వార్థ ప్రకారం యేసుప్రభు దృష్టిలో ఆ నిషేధం ఏమీ లేదు. కోషర్ ఫుడ్ అని నాన్ కోషర్ ఫుడ్ అని అలాంటి విచక్షత ఏమీ లేదు అని ఆ విధంగా మార్కు అర్థం చేసుకుని బ్రాకెట్లో పెట్టాడు. ఈ విధంగా చెప్పుట ద్వారా యేసుప్రభు డిక్లేర్ చేసేసాడు, ఏంటి కోషర్ ఫుడ్ ఏమీ అవసరం లేదు, అన్ని భోజన పదార్థాలన్నీ తినగలిగే అన్నిటిని కూడా తినవచ్చు అని. అదొక పారాడైమ్ షిఫ్ట్ అన్నమాట. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి లోబడని అవసరం లేదు అని సువార్త చెబుతుంది. అది మార్కు సువార్త కూడా ఆ విధంగా చెబుతున్నట్టుగా మార్కు దాన్ని ఎత్తి చెప్తాడన్నమాట. మరి ఆ విధంగా యేసుప్రభు చెబితే ఆహార పదార్థములన్నీ శుభ్రమైనవని యేసు ప్రకటించిన మాటల వెలుగులో మరి పేతురు ఎందుకు ఇట్లా అంటున్నాడు? ఏంటి ప్రభువా, నేను ఎప్పుడు అలాంటి భోజన పదార్థాలు తినలేదు అని చెప్తున్నాడు. ఏదేంటి అంత మందమతి ఉన్నదా పేతురికి? మరి ఎందువలన ఆ విధంగా అంటున్నాడు అని చాలామంది పండితులు వాదించారు అన్నమాట. కానీ యేసుప్రభు చెప్పిన మాటల పరిమాణాలను యేసుప్రభు శిష్యులు అప్పటికి గ్రహించలేదు, అప్పటికి అర్థం చేసుకోవాలి. యేసుప్రభు చెప్పినప్పుడు అవి అర్థం చేసుకోవాలి. తర్వాత మార్కు రాసిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నారు. అంటే మార్కు రాసేటప్పటికీ అర్థం చేసుకున్నారు, అంతేగాని యేసు ప్రభు చెప్పినప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు శిష్యులు అప్పటికీ అర్థము
ఎంతవరకు చేసుకున్నారనే విషయంలో స్పష్టత లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, అవును. అయినా కానీ యేసుప్రభు చెప్పినటువంటి మాటల్ని అంతగా సంపూర్ణంగా అప్పటికి గ్రహించుకోలేదు. మరి దాదాపు 60వ సంవత్సరంలో, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో తర్వాత కొర్నేలి సంఘటన జరిగింది. చాలా కాలం వరకు తన సువార్తను, అంటే మార్కు సువార్తను వ్రాసాడు. అది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా కాలానికి తన సువార్తను వ్రాసాడు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయింది 30లో, మరి 29, 30 పరిశుద్ధాత్మ దేవుడు మరి అదే సంవత్సరంలో వచ్చాడు. తర్వాత కొర్నేలియా 30 కానీ 31 కానీ ఆ ప్రాంతంలో జరిగింది. మరి మార్కు సువార్త ఎప్పుడు రాశాడు? 60లో, అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత రాసింది. కాబట్టి అప్పటికి అర్థమైంది, యేసుప్రభు చెప్పినటువంటి మాటలు ఆయనకు అర్థమైంది. కానీ 1-2 సంవత్సరాల్లో వాళ్ళకి అర్థం కాల అని ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. అంతేగాని ఆయన తెలివి తక్కువవాడు, ఎందుకు ఆ విధంగా అన్నాడు అని మనం ఆయన్ని క్రిటిసైజ్ చేయని అవసరం లేదు. ఆయన మందమతిగా ఉన్నాడు అని ఆయన క్రిటిసైజ్ చేయని అవసరం లేదు. కానీ యేసుప్రభు చెప్పిన మాటల పరిణామాలను యేసుప్రభు శిష్యులు అప్పటికి ఎంతవరకు అర్థం చేసుకున్నారో స్పష్టత లేదు. దాదాపు 60 సంవత్సరాల తరువాత కొర్నేలి సంఘటన జరిగిన చాలా కాలమునకు సువార్త వ్రాయబడింది. యేసుప్రభు మాటలను మార్కు అర్థం చేసుకున్నట్లుగా, అప్పుడు శిష్యులకు అర్థము కాలేదు. అప్పటికీ అర్థం కాల వాళ్ళకి. సువార్తను అన్ని చోట్ల ఇంకొక విషయం కూడా, దాంతోపాటు ఇంకొక విషయం కూడా ఉంది. అది ఏంటి అంటే, మత్తయి సువార్త 8:11 చదువుతాం దయచేసి. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. ఎవరు పరలోక రాజ్యంలో కూర్చుంటారు? అన్యులు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి, అంటే నలుమూలలు, ప్రపంచంలో నలుమూలల నుండి వచ్చేటువంటి వాళ్ళు అన్యులు. వాళ్ళు యూదులకి ఆది పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళతో కూడా పరలోకంలో వచ్చి కూర్చుంటారు. అంటే సువార్త అందరికీ వెళ్ళుద్ది. యూదులకి అన్యులకి భేదం లేనట్టుగా అందరూ కలిసి ఉంటారు అని మత్తయి రాసినటువంటి ఈ మాటలు, 8:11 రాసినటువంటి మాటలు, వాళ్ళకి ఆ మాటలు అర్థమయ్యేటప్పటికి చాలా కాలం పట్టింది. ఓకే, సువార్తను అన్ని చోట్ల ప్రకటించవలెనన్న ఆదేశము లేక ప్రపంచ నలుమూలల నుండి వచ్చి పరలోక రాజ్యములో ఆది పితరులతో కూడుకుంటారని యేసు ఉద్ఘాటించిన మాటలు కానీ, ఈ మాటలు కానీ, మరి అందరికి వెళ్ళి మీరు సువార్త చెప్పండి అనేటువంటి మాటలు కానీ, మరి యేసుప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాటలు కానీ, వీటన్నిటినీ పొందుగుర్చుని అర్థం చేసుకునేటప్పటికీ చాలా టైము పట్టింది అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ఉద్ఘాటించిన మాటలు కానీ అపోస్తలులు సమకూర్చుకొనలేకపోయిరి. అన్నిటినీ వెంటనే సమకూర్చుకోలేదు. వెంటనే అనే మాట ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ దశలో, ఈ స్టేజ్లో పరిశుద్ధాత్మ వచ్చి ఆ స్టేజ్లో
30, 31 ఆ సంవత్సరాల్లో పేతురు ఇంకా అవగాహన చేసుకున్నట్లో ఆశ్చర్యమేమి కనిపించదు. కాబట్టి ఆ విధంగా అన్నాడు. ఆశ్చర్యమేమి లేదు, నేను ఎప్పుడు తినలేదు ప్రభువా ఇలాంటివి అని దే దేవుని యొక్క మాటలను తిరస్కరించిన దానిలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి అతను మేల్కొని, ఇక్కడ పేతురుకి ఈ దర్శనం వచ్చింది, అతను మేల్కొన్నాడు. మేల్కొని తన దర్శనం యొక్క అర్థము ఏమై ఉన్నదో ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో, ఆ ఆలోచిస్తున్నటువంటి టైంలో ఒక ప్రావిడెన్షియల్గా దైవాధీనంలోనున్న ఒక ముహూర్తం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆయన ఆలోచిస్తున్నాడు కదా, ఏంటి దాని అర్థం ఏంటి, ఆ దర్శనం అర్థం ఏంటని ఆయన ఆలోచిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటన స్పష్టం చేస్తున్నది. అన్యుల ఇంటిలో కోషరు ఆహారమును భుజించు యూదులు ఎప్పుడూ ఆందోళన చెందుతారు. యూదులు ఎప్పుడు కూడాను అన్యుల వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయరు. ఎందువల్లంటే ఏ వండి పెడతారో అని. ఓకే, ఇక్కడ కోషరు పాటించని అన్యుని ఇంటిలో పేతురు సమయం గడపాలని దేవుడు ఆదేశించాడు. అంతేకాదు అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించాలని కూడా దేవుడు పేతుర్ని కొర్నేలి ఇంటికి పంపించాడు. ఇక ఆయన ప్రసంగం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. ప్రారంభంలో అందరికంటే పేతురే ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు 28, 29, 28 నుండి 34 వరకు చదువుకుందాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినా అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచిన్నప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపెనో దానిని గూర్చి అడుగుతున్నానని వానితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట, ఇక్కడ కొర్నేలి చెప్తున్నాడు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మేలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, ఇది మేల్కొని ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి దర్శనం. ఆకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు దూత ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సియోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఎట్లనెను, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ఓకే, అప్పుడు కానీ కొంతసేపట్లోనే ప్రసంగం చేస్తున్న కొంతసేపట్లోనే అన్యజనులకు సువార్త పూర్తి స్థాయిలో వివరించుటకు మొదలుపెట్టాడు. పేతురు మాట్లాడుతున్నప్పుడే పెంతెకోస్తు దినమున యూదులపై పరిశుద్ధాత్మ దిగివచ్చినట్లుగా ఈ అన్యుల కుటుంబంపై పరిశుద్ధాత్మ
దిగివచ్చినట్లు చూచి పేతురు అతనితో పయనిస్తున్న ఆరుగురు యూదులు కూడా వచ్చారు కదా, అందరికంటే ఆశ్చర్యపడిరి. 45, 46, 47 వచనాలు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలలో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించరు. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. చాలు. ఇక్కడ ఇప్పుడు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయింది వాళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారని కాదు, యూదుల మీదకి ఏ విధంగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో యూదుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వచ్చాడో అదే విధంగా ఇక్కడ అన్యుడైనటువంటి, ఇంకా ఆయన సున్నతి కూడా చేసుకోలేదు, ఆయన ప్రోజలైట్ కూడా కాదు, ఆయన గాడ్ ఫియరరే, అన్యుల మీదకి అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పటి వలె వాడు కూడా భాషలలో కూడా మాట్లాడారు. కాబట్టి దేవునికి ఏ పక్షపాతం లేదు అని క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సువార్త ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది? సువార్త 2వ అధ్యాయంలో మరి ఆ పేతురు ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవుని యొక్క కార్యాలు అన్నీ, సువార్త కార్యాలన్నీ వాళ్ళు భాషల్లోనే వివరించారు. ఓకే, ఆ విధంగా మారు మనసు, రక్షణ యూదులకి వచ్చింది. మరి ఇక 8వ అధ్యాయం వచ్చేటప్పటికి సమరీయులు హైబ్రిడ్ అనుకున్నాం కదా, పాక్షికంగా వాళ్ళు యూదులు, ఇక ఎక్కువ భాగం వాళ్ళు అన్యులు. వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాళ్ళు కూడా మారు మనసు పొందారు. తర్వాత మరి 8వ అధ్యాయంలో ఇంకేం చూస్తున్నాం, నపుంసకుడు అయినటువంటి ఇథియోపియన్ యోనాక్ ఆయన మారు మనసు పొందాడు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ భాషలో మాట్లాడినట్టుగా లేదనుకోండి. మరి 9వ అధ్యాయంలో అన్యులకి అపోస్తులుగా నియమించబడినటువంటి ఆయన మారు మనసు పొందాడు. ఇక ఇప్పుడు 10వ అధ్యాయంలో అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో ఏ భేదం లేదు. యూదుడైనా, సమరయుడైనా, నపుంసకుడైనా, మరి ఈ అన్యుడైనా, ఓకే, ఏ భేదం లేదు. దేవునికి భేదం లేదు, పరిశుద్ధాత్మకి భేదం లేదు. ఒక విధంగా మనం చూస్తే తర్వాత మనం గ్రహించుకుంటాం. పరిశుద్ధాత్మ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలని అర్థం చేసుకునేటటువంటి రీతిగా సువార్త రూపంలో చెప్పటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మరి అందరినీ ఒకే విధంగా ఏ భేదం లేకుండా అందరూ సహవాసం కలిగి ఉండటం. ఇందులో అంటే క్రైస్తవ సంఘంలో ఏ భేదం లేదు అని చెప్పటానికి గుర్తేంటి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ కార్యం అన్నమాట. యూదుల మీదకి, సమరయుల మీదకి, మరి అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనేటువంటి నగ్న సత్యం. కాబట్టి అందరూ సువార్త వినాలి, అందరూ మారు మనసు పొందాలి అనేటువంటిది ప్రణాళిక దేవుని నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు రావటాన్ని బట్టి అది రుజువైంది. ఓకే, అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఒక జాతికి
ఒక వారసత్వానికి పరిమితమైంది సువార్త కాదు. ఆ సరిహద్దులను దాటి యేసుక్రీస్తు సువార్త అందరికీ వెళ్ళటానికి ప్రోత్సహించినది ఒక కమిటీ కాదు, మానవుల కమిటీ కాదు, వాళ్ళ ప్రణాళిక కాదు. అది దేవుని వలననే కలిగినది. దేవుడే పంపించాడు పరిశుద్ధాత్మని. వాళ్ళు సువార్తని అర్థం చేసుకోవటానికి వాళ్ళందరూ ఏమీ హెచ్చుతగ్గులు లేదు, వాళ్ళలో భేదం లేదు, పక్షపాతం లేదు దేవునికి అని రుజువుగా ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఏ భేదం లేదు, అందరు కలిసి ఉండాలి అనేటువంటిది ఒక పరిశుద్ధాత్మ వలన వచ్చేటువంటి కార్యం అన్నమాట. పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ ఫంక్షన్ ఇది. మరి మనం ఆశీర్వాదన వచనాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అని చెప్తున్నాం కదా. పరిశుద్ధాత్మతో సహవాసం కాదు, పరిశుద్ధాత్మను బట్టి దేవునితో సహవాసం కాదు, పరిశుద్ధాత్మను బట్టి ప్రజల్లో ఉండేటువంటి సహవాసం. యూదులు కానీ, సమరయులు కానీ, అన్యులు కానీ, మరి ఆఫ్రికన్స్ కానీ, ఏ భేదం, దేశం కానీ, జాతి కానీ, భాష కానీ, ఏ భేదం లేకుండా ఉండేటువంటి సంఘం. ఒక వచనం చదువుకుందాం. యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి సంఘం. ప్రకటన గ్రంథం 5:9. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో దూతలు దేవుణ్ణి, తండ్రి అనేటువంటి దేవుణ్ణి, సింహాసనం మీద ఉన్నటువంటి దేవుణ్ణి, మరి సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి రీతిగా మనం చూస్తాం. ఇక్కడ 5వ అధ్యాయంలో ఏం చూస్తామంటే యేసు ప్రభుని ఆరాధించినటువంటి రీతిగా చూస్తామన్నమాట. నూతన కీర్తన పాడతారు, అంటే రక్షణ గీతాన్ని పాడతారు. ఎవరు పాడతారు అనేది ఈ 9వ వచనంలో మనం చూస్తాం. ఆ పెద్దలు అని అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు, సంఘ పెద్దలు, సంఘా నుండి వచ్చినటువంటి వాళ్ళు అని మనం మామూలుగా అనుకుంటాం. కానీ అదంతా విశదీకరించి చెప్పడానికి టైం లేదు. ఇక్కడ పెద్దలు ఎవరు అని అంటే దూతలు, స్పెషల్ దూతలు అన్నమాట. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి జాతుల్లోనూ, ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట అంటే రక్షింపబడినటువంటి వాళ్ళు పాడేటువంటి పాటని క్రొత్త పాట అంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి క్రొత్తగా నూతనమైంది కాబట్టి వాళ్ళ స్తుతి ఆరాధన నూతన గీతంగా ఉంటుందన్నమాట. మరలా ఆ 9వ వచనంలో ఎవరు ఆ క్రొత్త పాట పాడేది? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావు ప్రభువా. కాబట్టి నీవు స్తుతికి పాత్రుడవు, నూతన కీర్తనతో ఆరాధించడానికి పాత్రుడవు అని ఎవరు చెప్పారు? అందరూ, ఏ భేదం లేకుండా యేసు ప్రభు రక్తం ఇచ్చి కొన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వంశం వాళ్ళు, భాషలో వాళ్ళు, ప్రతి ప్రజలలో అంటే ప్రతి నేషన్లో, ప్రతి జనములో ఉన్నటువంటి వాళ్ళు. జనము అని అంటే వేరే వేరే భాషలో మాట్లాడేటువంటి జాతుల్ని ఆ దినాల్లో ఎథ్నిక్ గ్రూప్స్ అన్నారు. అంతేగాని ఈ దినాల్లో వలె 220కి పైచలరా ఉన్నటువంటి దేశాలు
అది కాదన్నమాట. ఒక ఒక సంస్కృతికి, ఒక భాషకి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళని ఎథ్నిక్ గ్రూప్స్ అంటారు. ఆ జాతులు అన్నమాట. ఆ జాతులు అందరూ కూడా వినాలి. ఎందుకంటే యేసు ప్రభు తన రక్తం ఇచ్చి వారిని కొన్నారు కాబట్టి, ఏ భేదం లేకుండా, ఏ పక్షపాతం లేకుండా అందరూ ఆయన్ని ఆరాధిస్తారు. మరి భక్సింగ్ గారి ఫెలోషిప్‌లో వేరే చోట కూడా అనుకోండి, అక్కడ చాప మీద కూర్చొని ఏ కులం, ఏ బ్యాక్‌గ్రౌండు లేకుండా అందరూ కలిసి దేవుని మోకరించి దేవుని ఆరాధించడం. ఎంత ఇది! అనేక సంఘాల్లో ఆ విధంగా జరుగుతున్నది. కానీ కొన్ని సంఘాలు ఈ చౌదరీ సంఘం అని, మాల సంఘం అని, మాదిగ సంఘం అని, బ్రాహ్మణ సంఘం అని ఆ విధంగా అంటే ఒక విధంగా ఆహ్, ఒక విధంగా బాగున్నట్టుగా ఉండొచ్చు. కానీ సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని, సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకతను దాన్ని కొట్టివేస్తున్నాం. అందరి కోసం యేసు ప్రభు మరి చనిపోయాడు. కాబట్టి అందరం కలిసి చేయాలి. ఆహ్, ఆంధ్ర ఆంధ్ర నుండి ఆంధ్ర సంఘాలని, లేకపోతే తెలంగాణ సంఘాలని, లేకపోతే నార్త్ ఇండియా సంఘాలని, సౌత్ ఇండియా సంఘాలని, మరి మలయాళీ సంఘం అని, తెలుగు సంఘం అని, టామిల్ సంఘం అని ఆహ్, అలాంటిది ఆ క్యారెక్టరే పోద్దనమాట. దీన్ని ఈ స ఈ అంటే క్యాస్ట్ గ్రూపుల వలె క్యాస్ట్ గ్రూపులను అనుసరించి సంఘాలు సృష్టించాలి అని ఎవరు మొదటగా ఆ ఐడియా ఇచ్చింది ఎవరంటే డొనాల్డ్ మెగావరన్. చర్చి గ్రోత్‌కి చర్చి గ్రోత్‌కి చర్చి గ్రోత్‌కి అంటే ఆహ్, ఈ అంటే సంఘాలు స్థాపించాలని ఒక విధంగా బాగానే ఉన్నది. అంటే తెలుగు వాళ్ళ మధ్య సంఘాలు స్థాపించాలి. టామిల్స్ మధ్య టామిల్ భాష అది బాగానే ఉన్నది. కానీ క్యాస్ట్ గ్రూపులు ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేటువంటి క్యాస్ట్ గ్రూప్‌లో మరి హిందువులు చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ క్రైస్తవ సువార్తకి తగినట్టుగా ఉంటున్నది కాదు అని మనం గ్రహించుకుని, అలాంటి ఫీలింగ్స్ లేకుండా మనం ఒకళ్ళనొకళ్ళని హగ్ చేసుకుని ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా ఉండాలని అది దేవుని యొక్క ఆశ, మరి పరిశుద్ధాత్మ యొక్క ఆశ, సువార్త యొక్క అది టీచింగ్ అన్నమాట. ఆ విధంగా మనం చేద్దాం. అలాంటి ఫీలింగ్స్ ఉంటే అది దేవునికి అంగీకారమైనటువంటిది కాదు అని పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరుకుని మరి అందరం కలిసి ఉండేటటువంటి రీతిగా మనం ఉందాం. అలాంటి ఫీలింగ్సు మనకి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు, సువార్తకి మంచిది కాదు, దేవుని దృష్టిలో అసహ్యమైనది అని గ్రహించుకుని మనం క్షమాపణ కోరుతూ మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit, the fellowship that the Holy Spirit creates, be with each one of us now and forevermore. Amen.